ఆమె కాంప్లైన్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఒరేయ్, ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరేయ్, అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడురా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా, ఒక్క రూపాయి. బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా, నువ్వెవడో అడగడానికి. మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే, ఆగే, పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్నే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా, హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురాను పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను రా. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నే కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. హల్లెలూయా. జరగండి, జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. సరే అన్నా, చూసుకోలేదు. ఏడక్క కొట్టేది నువ్వు? ఏడ పడితే ఆడ కొడతావా? మగజాతి ఆనిముత్యాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నీ పుచ్చ పట్టుకోవాల్సిందే. ఒరే, అదేదో మెరాకిల్ జరుగుతుందని అన్నావు, ఇదేనో రే? చెప్పు, అప్పించండి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే, వీడి పీటర్ హెడ్స్ ఫైట్లు ఫీట్లు చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించాలు. చిత్ర ఫోన్. చిత్రట సైలెంచుకుంటా. హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే, ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే
సుమలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా చూస్తే షాక్ అయిపోతారు. ఓకే ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓ ఓకేనండి. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడా ఊరుకుంటా అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. ఆడిష్టం వచ్చినాడు మీదకెక్కి తొక్కేస్తున్నాడు. చెప్పండి రా, నన్ను చెప్పండి రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా. ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కమాన్ జస్ట్ వెయిట్. పీల్చు, వదులు. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది. నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ. బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్. కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదురా కొండ, నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ గా ఎరగండి హాస్పిటల్కి వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు. యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. యా. డాక్టర్ రజనీ నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజనీ. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు. అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్ ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. చంపేస్తా. డాక్టర్ నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజనీ, వింటే, గజనీ. ఏ కొండ ఆడదాంతో మాట్లాడి చంపుతాడ్రా. రేయ్, రేయ్, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొండ. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడండి, పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? అదే, సిద్ధు సిద్ధు. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా?
అబ్బే, అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు చేస్తామంటారు, పారిపోదు. ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? వీడేదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుతుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. నా మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్లు నేను పోయలేదే, నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్లే సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. సుధీరా, బాబు ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు.